classes. In our last class, I am discussing about game theory dominance property method. Now today I am discussing about next same method, dominance property method, another problem. Problem వచ్చినప్పటికీ solve the following game matrix using the matrix of dominance method. ఇక్కడ మనకి పే ఆఫ్ మ్యాట్రిక్స్ అమ్మా ప్లేయర్ ఏ ప్లేయర్ బి. ప్లేయర్ బి యొక్క స్ట్రాటజీస్ b1 b2 b3 b4. ప్లేయర్ ఏ స్ట్రాటజీస్ a1 a2 a3 a4. ఇక్కడ మనకి డామినెన్స్ ప్రాపర్టీ మెథడ్లో మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్ని రిడ్యూస్ చేసుకోవాలంటే 2/2 మ్యాట్రిక్స్లో చేసినట్లయితే మనం ఈ డామినెన్స్ ప్రాపర్టీ మెథడ్ ద్వారా డామినేట్ చేసి 2/2 మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అసలు ఇచ్చిన పే ఆఫ్ మ్యాట్రిక్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ దేర్ ఈస్ సాడిల్ పాయింట్ ఆర్ నాట్. అంటే సాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం, క్యాలిక్యులేషన్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ ది రో. మన దగ్గర ఉన్న ఈ 4 రోస్లో ఫస్ట్ రోకి మినిమం ఎలిమెంట్ ఏదమ్మా, ఫస్ట్ రోలో ఉన్న మినిమం ఎలిమెంట్ -10, సెకండ్ రోలో మినిమం ఎలిమెంట్ 1, థర్డ్ రోలో మినిమం ఎలిమెంట్ 1, ఫోర్త్ రోలో మినిమం ఎలిమెంట్ -1. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మినిమం వాల్యూస్ నుంచి మ్యాక్సిమం వాల్యూని తీసుకుంటాం. అదే రో మ్యాక్సిమం ఆఫ్ రో మినిమం అవుతుంది. మనం తీసుకున్న ఈ లిస్ట్ మినిమం వాల్యూస్ అయితే -10, 1, 1, -1. ఇందులో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంత 1, దట్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ రో మినిమం. ఇప్పుడు మళ్ళా క్యాలిక్యులేషన్ ఆఫ్ మ్యాక్సిమం కాలంలో ఉన్న 4 కాలమ్స్ ఏంటంటే b1 b2 b3 b4. ఈ 4 కాలమ్స్లో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ తీసుకుంటాం ప్రతి కాలంకి. అంటే b1 కాలంలో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంతమ్మా 8, b2 కాలంలో మ్యాక్సిమం ఎలిమెంట్ 7, b3 కాలంలో మ్యాక్సిమం ఎలిమెంట్ 15 అండ్ b4 కాలంలో మ్యాక్సిమం ఎలిమెంట్ 4. మనం ఇప్పుడు తీసుకున్న ఈ మ్యాక్సిమం ఎలిమెంట్స్ నుంచి మినిమం వాల్యూ తీసుకుంటాం. అదే కాలం మ్యాక్సిమం అవుతుంది. మినిమం ఆఫ్ కాలం మ్యాక్సిమం ఈక్వల్ టు మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఏంటమ్మా 8, 7, 15, 4లో మినిమం వాల్యూ ఎంత 4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రో మినిమా ఈజ్ నాట్ ఈక్వల్ టు రో మినిమా ఎంత వచ్చిందమ్మా 1, కాలం మ్యాక్సిమా ఎంత వచ్చింది 4. అంటే రో మినిమా ఈజ్ నాట్ ఈక్వల్ టు column maxima. Therefore there is no saddle point in this, so that the game has no saddle point. We can reduce the size of payoff matrix into 2/2 convert చేసుకోవాలి by using dominance method. అంటే dominance method ఉపయోగించి ఇచ్చిన payoff matrix ని 4/4 matrix ని 2/2 matrix గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, స్టెప్ 1 లో మనకి ఇచ్చిన payoff matrix ని మనం రాసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రో కంపారిజన్ తీసుకోవాలి. ఈ రో కంపారిజన్ లో మనకి డామినేట్ చేసిన వాల్యూస్ కన్నా ఇప్పుడు a1 a2 ని డామినేట్ చేస్తుంది అనుకోండి, అంటే a2 ని లీవ్ చేసేయాలి, అంటే డిలీట్ చేయాలి. అలాగే a2 a3 ని డామినేట్ చేస్తుంది అనుకోండి, అంటే చిన్న వాల్యూస్ ఏంటి a3 ఉన్న రోని డిలీట్ చేసుకుంటాం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి కంపారిజన్. ఇప్పుడు a1 రోకి a2 రోకి కంపారిజన్ చూసుకోండి. 5 is less than 6, అంటే 5 కన్నా 6 వాల్యూ పెద్దది. అంటే అలాగే -10 is less than 7, 9 is greater than 8. ఇక్కడ చూడండి, ఈ రెండు నెంబర్ లెస్ దాన్ వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు గ్రేటర్ దాన్ ఇక్కడ వచ్చింది. అంటే a1 కి a2 కి a1 a2 డామినేట్ చేయలేదు. అలాగే ఇప్పుడు వదిలేస్తాం. మళ్ళా a1 కి a3 కి చూసుకోండి. 5 is less than 8, -10 is less than 7, 9 is less than 15, 0 is less than 1, అన్ని less than వచ్చాయి. కాబట్టి ఇక్కడ 8 అనేది ఈ a3 a1 ని డామినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ a1 అనే ఎలిమెంట్స్ అన్ని చిన్న వాల్యూస్ కాబట్టి a1 ని ఎలిమినేట్ చేస్తున్నాం. అంటే a3 a1 ని డామినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ a3 వాల్యూస్ పెద్ద వాల్యూస్, a1 వాల్యూస్ చిన్న వాల్యూస్. కాబట్టి ఈ రో వచ్చినప్పుడు చిన్న వాల్యూస్ ఉన్న రోని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. చూడండి కంపేర్ a1 and a3. a1 is eliminated. a1 రోని మొత్తం ఎలిమినేట్ చేస్తున్నాం a1 రోని.
A1 కూడా ఎలిమినేట్ చేయగా రిమైనింగ్ P ఆఫ్ మ్యాట్రిక్స్ ఏం మిగులుతుంది మనకి స్టెప్ 2 వచ్చినప్పటికి B1 B2 B3 B4 A2 A3 A4 మ్యాట్రిక్స్ మనం P ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ రాస్తున్నాం. ఇప్పుడు మరలా A2 కి A3 కి కంపారిజన్ చూసుకోండి. 6 is greater than less than 8, 7 is equal to 7, 8 is greater than 15, 1 is 1 equal to 1. మనకి గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ ఏది ఇచ్చినా పర్లేదు కాబట్టి అన్ని ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఆల్రెడీ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి A2 A3 A2 డామినేట్ చేస్తుంది అంటే A2 ని మనం ఎలిమినేట్ చేయాలి. A2 ఎలిమెంట్స్ ఉన్న వాల్యూస్ అలాగే A3 ఎలిమెంట్స్ పెద్ద వాల్యూ కాబట్టి A3 A2 ని డామినేట్ చేస్తుంది అంటే A2 ని మనం A2 ఉన్న రోల్ మొత్తం ఎలిమినేట్ చేస్తున్నాం. కంపేరింగ్ A2 and A3 A2 is eliminated. ఇప్పుడు మరలా స్టెప్ 3 కి వచ్చినప్పటికి మిగిలిన P ఆఫ్ మ్యాట్రిక్స్ రాసుకున్నట్లయితే B1 B2 B3 B4 A1 A2 రోస్ మనం డిలీట్ చేసాం అంటే మిగిలిన రోస్ ఏంటి A3 A4 రాసుకున్నట్లయితే మళ్ళా ఇప్పుడు ఈ 2 రోస్ ఉన్నాయి కాబట్టి కాలం కంపారిజన్ చేద్దాం. B1 కి B2 కి కంపారిజన్ చేసినట్లయితే 8 is greater than 7, 3 is less than 4 అంటే B1 కి B2 కి కంపారిజన్ ఎగ్జిస్ట్ అవ్వట్లా. అలాగే B1 కి B3 కి చూసినట్లయితే B1 కి B3 కి చూడండి 8 is less than 15, 3 is greater than -1 B1 కి B3 కి కూడా కంపారిజన్ ఎగ్జిస్ట్ అవ్వట్లా. అలాగే B1 కి B4 కి చూడండి B1 కి B4 కి చూసినట్లయితే 8 is greater than 1, 3 is less than 4 B1 కి B4 కి కూడా కంపారిజన్ ఎగ్జిస్ట్ అవ్వట్లా. మరలా B2 కి B3 కి చూడండి 7 is less than 15, 4 is greater than 1 అంటే ఒక లెస్ దాన్ ఒక గ్రేటర్ దాన్ వస్తుంది కాబట్టి B2 కి B3 కి కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లా. అలాగే B2 కి B4 కి చూసినట్లయితే 7 greater than 1, 4 equal to 4 B2 కి B4 కి చూసినట్లయితే మనకి B2 B4 ని మనం డామినేట్ చేస్తుంది అంటే ఇక్కడ రో వచ్చినప్పటికి రో కాలం కంపారిజన్ వచ్చినప్పటికి పెద్ద వాల్యూస్ ఉన్న రోని మనం డిలీట్ చేయాలమ్మా. అంటే B4 B2 చూసినట్లయితే B2 is eliminated. B2 ఎలిమెంట్స్ వాల్యూ పెద్దవి B4 చిన్నవి కాబట్టి B2 ఉన్న కాలం ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. ఇంకా రిమైనింగ్ P ఆఫ్ మ్యాట్రిక్స్ ఏదమ్మా స్టెప్ 4 వచ్చినప్పటికి B1 B3 B4 B1 B3 B4 A3 A4 ఇక్కడ చూడండి మళ్ళా 8 is B1 కి B3 కి చూడండి 8 is less than 15 అలాగే 3 is greater than 1 B1 కి B3 కి కంపారిజన్ అవ్వట్లా. B1 కి B4 కి చూడండి 8 is greater than 1, 3 is less than 4 అంటే B1 కి B4 కి ఎగ్జిస్ట్ అవ్వట్లా. ఓకే ఇంకా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏ రోకి కూడా రోకి అలాగే కాలంకి మనకి ఎగ్జిస్ట్మెంట్ అవ్వట్లా డామినెంట్స్. హెన్స్ నో రో అండ్ నో కాలం dominate another row or another column. In this case we can use modified dominance property will be applied. ఇక్కడ ఏం చేస్తామంటే B1 అనే కాలం అలాగే ఉంచుకొని ఈ B3 ని B4 కి యాడ్ చేసుకొని బై 2 చేస్తామమ్మా. B3 కాలంలో ఉన్న ఎలిమెంట్స్ B4 కాలంలో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేసుకొని బై 2 చేయాలి. ఎలిమెంట్ కి యావరేజ్ కనుక్కుంటున్నాం. ఈ రోకి వచ్చినప్పటికి A3 A4 అలాగే ఉంచుకున్నాం. A3 A4 B1 B3 B4 కలుపుకుంటున్నాం. అంటే B3 B4 బై 2 చేసినట్లయితే వచ్చిన P ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటమ్మా ఇక్కడ 8 3 రెండింటిని యాడ్ చేసుకుని వస్తే 15 ప్లస్ 1 బై 2 అంటే 16 బై 2 అంటే 8 మైనస్ 1 అంటే 3 బై 2 అంటే 1.5 వచ్చిన P ఆఫ్ మ్యాట్రిక్స్ ఇదమ్మా. ఇక నెక్స్ట్ వచ్చినప్పటికి సెన్స్ ఇక్కడ చూడండి మళ్ళీ కంపారిజన్ P ఆఫ్ మ్యాట్రిక్స్ లో మనం మళ్ళీ కంపారిజన్ చేసుకున్నట్లయితే B1 కి అలాగే యావరేజ్ ఆఫ్ B3 B4 కి కంపారిజన్ చేసుకున్నట్లయితే 8 ఈక్వల్ టు 8 అలాగే 3 is greater than 1.5 అంటే ఇక్కడ 8 అనేది ఈ యావరేజ్ ఆఫ్ B3 B4 ని డామినేట్ చేస్తుంది. ఇక్కడ పెద్ద వాల్యూస్ ఏంటమ్మా అంటే B1 అనే కాలం మనకి డిలీట్ అయిపోతుంది.
ఇక్కడ చూడండి ఒకసారి 8 అనేది B1 అనేది B3 B4 ని డామినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ B1 అనే కాలం మనకి డిలీట్ అయిపోతే ఇక మిగిలిన పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఏదమ్మా ఇక్కడ B1 తీసేస్తున్నాం. B1 డిలీట్ చేస్తే ఇక్కడ మిగిలిన పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఏముంది B3 B4 A3 A4. ఇక్కడ B3 B4 ఎలిమెంట్స్ అని ఇక్కడ మనం రాస్తున్నాం చూడమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే సిన్స్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ B1 greater than or equal to average of B3 plus B4 we can delete B1 from the reduced matrix. We get B3 B4 A3 A4. మిగిలిన ఎలిమెంట్స్ ఏమో 15 1 -1 4. since there is no saddle point ఇక్కడ saddle point ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఎలా చెక్ చేసుకుంటాం మనం? ఇక్కడ రో మినిమం తీసుకుంటాం 1, ఇక్కడ మినిమం -1. ఇందులో మాక్సిమం వాల్యూ ఎంతమ్మా? ఈక్వల్ టు 1. ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎంత? 15. ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎంత? 4. ఇందులో మినిమం తీసుకుంటాం. మినిమం ఎంతమ్మా? 4 నాట్ ఈక్వల్ టు 1 అంటే సాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే we can apply mixed strategies. అంటే ఇక్కడ a ఈక్వల్ టు 15, b ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు -1, d ఈక్వల్ టు 4 మిక్స్డ్ స్ట్రాటజీస్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు స్ట్రాటజీస్ ప్లేయర్ ఏ యొక్క స్ట్రాటజీ చూడండి. దట్ pa be the probability that player a will first strategy pa కి ఫార్ములా ఏంటమ్మా? d - c by a plus d minus b plus c. ఇక్కడ డేటా మనకి ఎంటర్ చేసినట్లయితే సింప్లిఫై చేసినట్లయితే 4 plus 1 by 15 plus 4 minus 1 minus 1 సింప్లిఫై చేసినట్లయితే 5/19. అలాగే మనకి PA వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్ గా PA వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే చెప్తున్నా QA మీద ప్రాబబిలిటీ దట్ మేజర్ విల్ బి సెకండ్ స్ట్రాటజీ. QA ఈక్వల్ టు 1 మైనస్ PA ప్రాబబిలిటీ కండిషన్ ప్రకారం. అంటే 1 మైనస్ PA వాల్యూ తెలుసు. PA వాల్యూ 5/19. ఇక్కడ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 4/19 వచ్చింది. అలాగే ప్లేయర్ B యొక్క స్ట్రాటజీస్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్లేయర్ B యొక్క ఫస్ట్ స్ట్రాటజీ ఏంటమ్మా? PB ఈక్వల్ టు d మైనస్ b బై a ప్లస్ d మైనస్ b ప్లస్ c. దీంతో మన డేటా అనాలిసిస్ సింప్లిఫై చేసినట్లయితే 4 మైనస్ 1/19 దట్ ఈక్వల్ టు 3/19 ఫస్ట్ స్ట్రాటజీ ప్లేయర్ B కి. అలాగే ప్లేయర్ B కి సెకండ్ స్ట్రాటజీ అంటే QB be the probability that player B will second strategy. QB ఈక్వల్ టు PB తెలుసు మనకి 1 మైనస్ QB ఈక్వల్ టు QB అంటే 1 మైనస్ PB. PB వాల్యూ తెలుసు అంటే 1 మైనస్ 3/19. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 16/19 వచ్చిందమ్మా. అంటే ప్లేయర్ A యొక్క స్ట్రాటజీస్ ప్లేయర్ B యొక్క స్ట్రాటజీస్ క్యాలిక్యులేట్ చేసాం. ఫైనల్ గా ద వాల్యూ ఆఫ్ ద గేమ్ B ఈక్వల్ టు ఫార్ములా తెలుసు మనకి AD మైనస్ BC బై A ప్లస్ D మైనస్ B ప్లస్ C. ఇందులో మనం డేటా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ ఆఫ్ ద గేమ్ ఎంత వచ్చిందమ్మా? 61/19. అలాగే the strategies of player A is strategies of player A strategies ఏమొస్తాయి player A కి 15/19 అలాగే 14/19 అంటే స్ట్రాటజీస్ ప్లేయర్ A కి A1 A2 లేవు కాబట్టి A1 రో A2 రో లేవు కాబట్టి 0 0 తీసుకున్నాం. A3 5/19 A4 14/19. అలాగే స్ట్రాటజీస్ ఆఫ్ ప్లేయర్ B వచ్చినప్పటికి B1 B2 లేవు కాబట్టి 0 0 తీసుకున్నాం. అలాగే B3 వచ్చినప్పుడు 3/19 B4 వచ్చినప్పుడు 16/19 స్ట్రాటజీస్ అమ్మా. ఫైనల్ గా వాల్యూ ఆఫ్ ద గేమ్ B ఈక్వల్ టు 61/19. ఇది డామినెన్స్ మెథడ్ ప్రాబ్లం అమ్మా. ఈ 2 మెథడ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2 మెథడ్స్ ప్రిపేర్ అయితే ఎగ్జామ్ వరకు సరిపోతుంది. ఓకే.